this institution, the first institution. Marriage is God's first institution, even before the church was established. ప్రియమైనటువంటి వాళ్ళారా, వివాహం అనేటువంటిది మొట్టమొదటి వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవస్థ. సంఘం ఏర్పాటు చేయడానికి ముందే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. So God wanted each one of us to have a family, and through our family, our home, God wants us to have a glimpse of heaven. Our home should be a miniature of heaven. దేవుడు వివాహ వ్యవస్థని దేవుడు చక్కగా ఏర్పాటు చేశాడు. మనం సంఘం ప్రారంభించడానికి ముందే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మన కుటుంబాలు వాటికి ఒక మాదిరిగా, పరలోకానికి ఒక సూచన లాగా ఈ లోకంలో ఉండాలనేది దేవుని ఆలోచన. The true joy of life can only be experienced in relationships. First of all, our relationship with God, then our relationship, the husband, the wife, children, the relationship, then with other families. దేవుడు బాంధవ్యాలలో పరలోకాన్ని చూపించాలనేది దేవుని ఉద్దేశం. మొదట మన యొక్క బాంధవ్యం మన తండ్రి అయినటువంటి దేవునితో ఎలా ఉందో అని చూసుకోవాలి. ఆ తర్వాత మన బాంధవ్యం భార్యాభర్తలు, పిల్లలు, మన ఇమిడియట్ మన సన్నిహితమైనటువంటి కుటుంబంతో ఎలా ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత మన చుట్టూ ఉండబడినటువంటి సమాజంతో మన బాంధవ్యం ఎలా ఉంటుందనేది ఆలోచించాలి ప్రియులారా. Even the church is a place we experience the joy in Christ, the love in Christ, in our God's family. That's the church. It is experienced, the joy and the love is experienced in relationships. ప్రియమైనటువంటి వాళ్ళారా, సంఘములో లేదా దేవుని కుటుంబం అని పిలువబడుతున్నటువంటి దీనిలో కూడా సంతోషం, ఆనందం అనేటువంటిది ఎలా వ్యక్తపరచబడుతుంది అంటే సంఘములో ఉండబడినటువంటి విశ్వాసుల మధ్య ఉండే అనుబంధాన్ని బట్టి ఆ ఆనందం వ్యక్తపరచబడుతూ ఉంటుంది. The true love and joy is experienced among God's children in relationships. నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి వాత్సల్యం అనేటువంటిది, ఆ బాంధవ్యం అనేది మనుషుల మధ్యలో ఉండేటువంటి బంధాల మీద ఆధారపడి ఉంటుంది. And in the Garden of Eden, God saw it was not good for Adam to be alone. There was no relationship, only one vertical relationship that was with God. And God felt that that was not enough. He should have a horizontal relationship, and that's why he took one of the ribs of Adam and made Eve, so that he would have a horizontal relationship. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. ఎందుకంటే ఒంటరిగా ఉండేటప్పుడు అతనికి అనుబంధం ఎవరితో అంటే పైన ఉన్నటువంటి దేవునితో మాత్రమే ఉంటుంది. ఇంకెవరు అతనికి సహచరులు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరితో బాంధవ్యం లేదు. ఇది మంచిది కాదు, నాతో ఒక్కడితోనే ఈ అనుబంధం కరెక్ట్ కాదు, మనిషికి తనలాంటి వాళ్ళతో అనుబంధం కలిగి ఉండాలి అని ఆదాము యొక్క ప్రకటెముకను విరిచి స్త్రీనిగా నిర్మించి తనతో సమానమైనటువంటి వారితో అనుబంధాన్ని ఏర్పరచడానికి దేవుడు ప్రయత్నించాడు. Before God made Eve and brought her before Adam, he brought all his creation, all the animals before him, so that Adam could name them. And the scripture says, among all those animals, he did not find a suitable partner, a helper. All the animals one by one came. The lion, the tigers, the monkeys, the buffaloes, all marched before Adam, and Adam named them. But he did not find a suitable helper in any of God's creation. దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత ఆదాము కంటే ముందుగా అనేకమైనటువంటి జంతువులన్నింటినీ సృష్టించాడు కదా. వాటన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. వాటన్నిటికీ పేర్లు పెట్టమని అడిగాడు. ఎందుకంటే పేర్లు పెడుతూ ఉండేటప్పుడు దేవుడు ఏమని గమనిస్తూ ఉన్నాడంటే వీటిల్లో ఎవరినైనా సరే ఆదాము తనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడా, అనుకూలమని భావిస్తూ ఉన్నాడా అనే విషయాన్ని గమనిస్తూ ఉండగా
ఎవరితోనూ ఆదాముకి సహవాసము కానీ బాంధవ్యము కానీ ఏర్పడడం లేదంట. But the moment he saw Eve, that woman, this is flesh of my flesh, bone of my bone. Because she is taken from man, she will be called Eve. ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడైతే వాళ్ళు ఎవరితోనూ తనకు అనుబంధం కుదరట్లేదని దేవుడు గమనించాడో, హవను చేసుకుని ఆదాము ఎదుటకు తీసుకుని రాగానే ఏమన్నాడు తెలుసా? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు నరునిలో నుంచి తీయబడ్డావు కాబట్టి నారి అని పిలువబడుతావు అన్నాడు. When Adam saw the fierce looking, nice lion walking in like is king of animals walking, he did not feel that emotion or that feeling. ఆదాము ఎదుట ఓ పెద్ద సింహం నడుచుకుంటూ వెళ్తూ ఉంది. దాన్ని చూసి ఆదాముకి మనకు కరెక్ట్ పార్ట్నర్ ఇతనే ఉన్నట్టున్నాడు, ఇతనితో మనం ఫ్రెండ్షిప్ చేద్దాం అని అనుభూతి రాలేదు ఆదాముకి. He named it lion and lion marched and went. చూశాడు సింహం అని అన్నాడు, సింహం ఆయన ముందు నడుచుకుంటా వెళ్ళిపోయింది అంతే. Likewise every animal. ప్రతి జంతువు కూడా అట్లాగే పేరు పెట్టాడు, వెళ్ళిపోతా ఉంది. But when he saw Eve, it was a different emotion. It was a different feeling. There, the first love. The first love. Love at first sight, we say. That was where that emotion, what we call love, came into expression. ప్రియమైనటువంటి వారులారా, ఇవన్నిటినీ చూసినప్పుడు కలిగినటువంటి అనుభూతి మొట్టమొదటిసారి హవ్వను చూడగానే మానవునిలో కలిగింది. ఆ కలిగినటువంటి దానికి నేను ఏమని పేరు పెడతానంటే తొలి ప్రేమ అని పేరు పెడతాను నేను. ఇంకా చెప్పగానే తొలి చూపులో వలపు అని చెప్తాను నేను. So, pastors are sitting together. Look at each other. You have seen many women in your life. You have seen many women marching in front of you. But the day you saw the one who is your wife, it was a different emotion. So, Pastor Jonathan should look at Sunithan and say, you are the bone of my bone, the flesh of my flesh. The real love, the love at first sight. I don't know whether it is true or not. I hope it is. ప్రియమైనటువంటి వారులారా, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మలు, అలాగే కొంతమంది యవనులు జంటలుగా వచ్చి కూర్చో ఉన్నారు. సంతోషం. మీ పక్కన ఉండేటువంటి మీ జీవిత భాగస్వామి వైపు ఒకసారి చూడండి. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. మీ కళ్ళ ముందు ఎంతమంది అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్ళుంటారు పాస్టర్ గారు, మీ కళ్ళ ముందు ఎంతమంది అబ్బాయిలు నడుచుకుంటూ వెళ్ళుంటారు పాస్టర్ గారు. వాళ్ళు ఎవరినో చూడనప్పుడు కలగనటువంటి అనుభూతి మిమ్మల్ని చూసినప్పుడు కలిగింది. అదే తొలి ప్రేమ అంటున్నాను నేను, అదే తొలి వలపు అని చెప్తున్నాను. Remember the day, the wedding day, as the bride walked in with the veil covered, how to the side you were looking, you wanted to see her face, the veil has to be lifted, you wanted to see her, the desperate longing in your heart. So every second you would look to turn to that side, that desire, that expression of love. This is flesh of my flesh, bone of my bone. She belongs to me. She makes me complete. ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి ఆలోచించండి. మీ గత స్మృతుల్లోకి వెళ్ళండి. మీ పెళ్ళి ఈరోజు పెళ్లి కూతురు రెడీ అయ్యి ముఖాన్ని ఒక ముసుగేసుకొని కనబడకుండా ఆ మొహం పూర్తిగా చూద్దామంటే చూడనీరు. నేరుగా వచ్చి వేదిక మీద మీ పక్కన కూర్చున్నప్పుడు కూర్చున్న దగ్గర నుంచి ముందుండే జనాలు మాసాయి చూడంటాడు, కెమెరామెన్ మాసాయి చూడంటాడు, కానీ మన చూపు మాత్రం ఎట్టే పోతుంటుంది.
ఎందుకంటే ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎందుకంటే నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, ఆమె నన్ను పరిపూర్ణునిగా చేస్తుంది కదా, ఎప్పుడు చూద్దామా అనుకుంటూ ఉంటాం. How anxious you were to get that wedding ceremony over. When the pastor, his message goes longer, you become impatient. You want that ceremony to be over so that you can behold her and have her as yours and feel that completion. మీరు ఆలోచించుకోండి, ఆ పెళ్లి వేదిక మీద మీరు అందరూ కూర్చున్నటువంటి వాళ్ళే. వివాహ వేడుక జరుగుతూ ఉంది. ఈ వేడుక ఎప్పుడెప్పుడు పూర్తయిపోతుందా అని ఆలోచించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాస్టర్ గారు 10 నిమిషాలు ఎక్కువ వాక్యం చెప్తే ఈయన ఏందిరా స్వామి ఆపకుండా ఈవంతం తిడతా ఉన్నారు, నన్ను తొందరగా కంప్లీట్ అయిపోతే ఈ పెళ్ళి మేమిద్దరం పోయి ఎక్కడన్నా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటాం కదా, వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అని ఎంతమంది అనుకోలేదు ఇక్కడ ఉండేవాళ్ళు చెప్పండి. I have found it very difficult to give a message on a wedding. Nobody, the bride and the bridegroom, they don't want to listen. The relatives, they don't want. People who came from outside, the wedding, when the wedding gets over, they want to run to the reception hall. They were looking forward to the biryani, the fried chicken and all that. Nobody cares about the message. The most difficult occasion to give a message is a wedding. ప్రియమైనటువంటి వారలారా, వివాహం అనేటువంటి సమయంలో పెళ్ళికి వాక్యం చెప్పడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని మాకందరికీ. ఎందుకంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వినాలనుకోరు. వచ్చినటువంటి బంధువులు స్నేహితులు అంటారా, ఒక్కరు కూడా వాక్యం అనే విషయమే ఎత్తుకోరు. చుట్టాలు ఎవరన్నా వచ్చారు పెళ్ళిలో ఆశీర్వదించడానికంటే వాళ్ళు ఆశీర్వదించడం మాట అట్టుంచి ఎప్పుడెప్పుడు అయిపోద్దా, బిర్యానీ ఎప్పుడు పెడతారా, తిందామా, ఈ ఆలోచనతోనే ఉంటారు సగం మంది జనాలు. వాక్యం వినేది ఎవరు చెప్పండి? Now, Adam looked at animals and named them. But today, many husbands, the names that Adam gave to the animals, that's what they call their wives. కోతిలాగే నీ ముఖము, వివాహం అయిపోయి చాలా రోజు తర్వాత బర్రెలాగే ఉండు నీవు. చూడు, బర్రెలు ఆ పేరు Adam put it for buffaloes. Now you call your wife with that name. After the honeymoon and everything is over, when you face this reality, you don't say, this is bone of my bone, flesh of my flesh. You call them with the names of the animals. ఆదాము తన ఎదురుగా వచ్చినటువంటి జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. ఈ రోజుల్లో భర్తలు ఆ జంతువుల పేర్లన్నీ ఎత్తి భార్యలకు పెడుతున్నారు. కోతి మొహందాన అంటారు, బర్రి మొహందాన అంటారు. హనీమూన్ అన్నీ అయిపోయిన తర్వాతనే ఈ కథలన్నీ, అంతకుముందు ఉండవు ఇవన్నీ. ఇప్పుడు అందరూ నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని ఇప్పుడు చెప్పరు ఆయన గురించి. When you face realities as you live together, that's when the problems started surfacing. The very purpose of this seminar is to keep you in the honeymoon season all the time. We don't get older, we get closer in marriage. ప్రియమైనటువంటి వారలారా, వివాహం అయిన తర్వాత దంపతులు అనేటువంటి వాళ్ళు వయసు పెరిగి పెద్దవాళ్ళు అవరు, సాన్నిహిత్యం పెరిగి దగ్గర వాళ్ళు అవ్వాలి. That is why we need seminars like this. ఆ విషయాన్ని తెలుసుకోవడానికే వివాహ బంధానికి సంబంధించిన ఇట్లాంటి సెమినార్స్ ని ఏర్పాటు all చేస్తున్నాం. that excitement, all that feelings, emotions, the love gradually fade away, and when you face reality,
you fight each other, disagree each other, argue each other. The home that is intended to be heaven becomes hell. The love is not there. The very element of love has vanished from that relationship. Accusing each other, fighting each other. We all need help. ప్రియమైనటువంటి వారులారా, వివాహ బంధం అనేటువంటిది ఎంత విలువైనదనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నటువంటి తరుణంలో దాని విలువను జ్ఞాపకం చేసుకోవడానికి, దాని మాధుర్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మనమిద్దరము కుటుంబంలో కలిసి ఉంటే సంతోషము, సమాధానము, ఆనందము అనుభవించడానికి బదులుగా, పరలోకాన్ని భూలోకంలో అనుభవించడానికి బదులుగా నరకాన్ని భూలోకంలోనికి తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ దినాన కుటుంబాలు ఉంటున్నాయి. వాటిని పారదోలడానికే ఇట్లాంటి సెమినార్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. The very fabric of family is under attack. Satan, that's what he does. To destroy a church, all he has to do is destroy the families, break up the families, create havoc in the family. Gradually the church will also break up. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు సంఘాన్ని కడుతూ ఉంటే అపవాది సంఘాన్ని కూలదోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సంఘాన్ని కూలదోయడానికి అపవాదికి ఉన్నటువంటి ఒక మంచి అవకాశం ఏంటంటే కుటుంబాలను కూలగొట్టడం. కుటుంబాలు కూలిపోతే సంఘం ఆటోమేటిక్గా కూలిపోద్దని దేవునికి తెలుసు. అందుకని కుటుంబాల్లో వైరాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నంలో అపవాది ఉన్నాడు. The pastor and pastor amma, they are to be extra cautious about the attack of Satan. When the pastor is used as a powerful instrument in the hand of God, you know how Satan attacks that pastor. It's through his family. If Satan can bring discord, problem into the pastor's life, Satan knows that he can ruin the ministry of that pastor. It is easy for Satan. ప్రియమైనటువంటి వారులారా, దైవజనుడు, దైవజనురాలు, పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు అపవాది యొక్క దాడి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారై ఉన్నారు. ఎందుకంటే దైవజనుడిని దేవుడు బలంగా తన చేతుల్లోనికి తీసుకుని వాడుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ దైవజనుడు చేసేటువంటి పరిచర్యను ఆపడానికి వేరొక దారి అపవాది వెతుక్కుంటాడు. ఆ దారి ఎవరంటే పాస్టరమై ఉంటారు. కుటుంబంలో ఏదో ఒక రకంగా అసమాధానం తీసుకొచ్చి, కుటుంబంలో ఏదో ఒక రకంగా ఇబ్బందిని కలుగజేసి దైవజనుడు చేస్తున్నటువంటి పరిచర్యను ఆటంకపరచడానికి, ఆపడానికి అన్ని ప్రయత్నాలు అపవాది చేస్తాడు. Pastors have to be very careful on Saturday evening. Sunday is an important day for him. Waited upon the Lord, and the Lord has, through the Holy Spirit, has empowered him and he has given the message. God has put that message on his heart. He is looking forward to Sunday morning to stand before the congregation, to pass on that message to the believers. Satan knows that. To make it, to ruin that, he knows. Just an argument between the pastor and pastor amma, all the message is gone. ప్రియమైనటువంటి వారులారా, శనివారం సాయంత్రం పాస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆదివారం ఉదయాన్నే సంఘం ఎదుట నిలబడి దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధించాలి. దైవజనుడు చాలా ప్రభావవంతమైనటువంటి వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, వారమంతా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఎలా ఈ సంఘానికి నేను వాక్యాన్ని బోధించాలని చివరి రోజు, ఆ శనివారం రోజున అన్ని సిద్ధపాటులో ఉంటుండేటువంటి టైంలో అపవాది దూరి ఓ చిన్న వివాదం మొదలెడతాడు. ఇంకా ఆదివారం ఏమైపోద్దో మీకు తెలుసు. Marriage, it is made in heaven. You usually say marriages are made in heaven. But the second part is, it is lived on earth.
ఎస్ That's the difficult part. Marriages are made in heaven, but that marriage has to be lived upon this earth. మనం చెప్తుంటాం కదా వివాహాలన్నీ స్వర్గంలో జరుగుతాయి అని. నిజమే, వివాహాలన్నీ స్వర్గంలోనే జరుగుతాయి. కానీ వివాహ జీవితాన్ని బతకాల్సింది భూలోకంలో, అది రెండో భాగం. దాన్ని మర్చిపోతున్నారు. స్వర్గంలో జరుగుతుంది, స్వర్గంలోనే వివాహం నిర్ణయం చేయబడింది. నిర్ణయించింది నిజమే, భూలోకంలో బ్రతకాలి ఆ వివాహాన్ని మనం. If you have to live as husband and wife upon this sinful world, it's not easy. It takes effort. As I said in the last session, last time, the tendency is in the marriage is not getting better, getting worse. Unless you take an effort, it always go in the negative way. You have to keep it straight. If you have to keep it straight, that marriage, a happy one, a peaceful one, a joyful one, it takes effort. It takes work. It takes sacrifice because it's not easy. The tendency is to go to the opposite direction. వివాహం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసినప్పటికీ, పరలోకంలో నిర్ణయించినప్పటికీ, భూలోకములో ఆ వివాహాన్ని జీవించాలి అంటే, వైవాహిక జీవితం భూలోకంలో స్థిరంగా కొనసాగాలంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే వివాహమును పరలోకములో ఉన్నంత స్వర్గముగా మార్చుకునేటువంటి పరిస్థితులకు బదులుగా దానికి వ్యతిరేక దిశలో రోజు రోజుకి పరిణామాలన్నీ దారుణంగా మారిపోతూ వివాహ జీవితం దెబ్బతినడానికే ఎక్కువ అవకాశం ఉంది. కానీ దెబ్బతినకుండా నిలబెట్టుకోవడానికి చాలా ఎక్కువ ప్రయత్నం కావాల్సి వస్తుంది, ప్రయాసం కావాల్సి వస్తుంది ప్రియులారా. That takes lot of prayer. దానికి ప్రార్థన ఎక్కువ కావాలి. That is, it takes lot of sacrifices on the part of both the husband and wife. భర్త వైపు నుంచి, భార్య వైపు నుంచి, రెండు వైపుల నుంచి కూడా త్యాగం చేసేటువంటి భార్యాభర్తలు ఉంటేనే వివాహం అనేటువంటిది స్వర్గంగా మారుతుంది. They need the support of the church. సంఘం యొక్క సహకారం వాళ్ళకి అవసరం. They need the support of God's family. అలాగే దేవుని కుటుంబం యొక్క సహకారం వాళ్ళకి అవసరం. Then only it will go in the right direction. అప్పుడే వివాహం అనేటువంటిది సరైన దిశలో వెళుతుంది. Now I said this in the last time also. I stand before you and lead this seminar not because my marriage is perfect. నేను పోయినసారి సెమినార్లో కూడా నేను మీకు అందరికీ చెప్పాను, నేను ఈరోజు ఇక్కడ నిలబడి వివాహాన్ని గురించి, వివాహ జీవితాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నానంటే నా వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉంది అని నేను చెప్పట్లేదు. I share these truths from the scripture not because I am a perfect husband. I'm glad my wife is not here. ప్రియమైనటువంటి వారులారా, నేను ఇక్కడ నిలబడి దేవుని యొక్క వాక్యంలో నుంచి వివాహపు విలువల్ని బోధిస్తూ ఉన్నప్పుడు నేను పరిపూర్ణమైనటువంటి భర్తను కాబట్టి, వండర్ఫుల్గా చేశాను కాబట్టి నేను ఈ వాక్యం చెప్తున్నాను అని చెప్పట్లేదు. నా భార్య ఈరోజు ఇక్కడ లేదు, అందుకు నేను సంతోషపడుతున్నాను. When I talk about parenting, I teach in that seminar on how to raise kids as godly children. When I do that, I don't claim that I am a perfect father, perfect parent. ప్రియమైనటువంటి వారులారా, నేను ఇక్కడ నిలబడి చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి, తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఎలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నానంటే దాని అర్థం నేను నా పిల్లల్ని చాలా పర్ఫెక్ట్గా పెంచేశాను, నన్ను చూసి మీరు నేర్చుకోండి అని చెప్పడానికి కాదు. One day, the pastor was talking about, 1 Corinthians chapter 13 talks about love, that supreme love, what all love does. He was preaching on the subject of love, how we should love God, agape love, how we should love each other, how the husband should love
their wives, how they should love their children. This is a wonderful. The pastor was excited. He was jumping up and down and preaching this wonderful subject of love. ఒక రోజున పాస్టర్ గారు ఇలాగే నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో నుంచి. మీకు తెలుసు ఏముంటుందో అందులో. ప్రేమ గురించి, ప్రేమ యొక్క నిర్వచనాన్ని గురించి, దైవ ప్రేమ ఎలా ఉంటుంది, మనుషుల మధ్యలో ప్రేమ ఎలా ఉంటుంది, ఇలా చాలా అద్భుతమైనటువంటి విషయాలని దైవజనుడు బోధిస్తూ ఉన్నాడు. చాలా ఉజ్జీవంగా, ఉత్సాహంగా బోధిస్తూ ఉన్నాడు. His wife, the pastor's wife, was there, sitting and listening to the pastor. And then all of a sudden she got out of the church and left, and then the pastor was coming to the close. He was trying to conclude the message. He saw an auto rickshaw. Just like me, he was standing and he could see. It was on the main road, the church. So he could see the traffic going back. Then he saw an auto coming inside the compound of the church. And he saw his wife getting off the auto. And she was carrying suitcases, the vessels, everything, and bringing each one to the church, inside the church. పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు. విశ్వాసులు చాలా ఆసక్తిగా వింటూ ఉన్నారు. అకస్మాత్తుగా ఏమైందో తెలియదు కానీ పాస్టర్ గారు చర్చిలోంచి లేచి వెళ్ళిపోయినారు. పాస్టర్ గారు వర్తమానం ఇంచుమించు పూర్తయిపోతుంది. మనసులో పాస్టర్ ఏమైపోయింది, కనబడడం లేదు అనుకుంటా ఉన్నాడు. సడన్గా ఈ చర్చి ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో వచ్చి ఆగింది. మెయిన్ రోడ్లోనే ఉంది చర్చి. రోడ్లో వెళ్తుంటే ఆటో వచ్చి ఆగింది ఏంటి అని అనుకుంటున్నారు. పాస్టర్ గారు ఆటోలోంచి దిగుతున్నారు. The service was disturbed. The pastor didn't know what to do. So he asked his wife, "What are you doing? I'm sharing God's word. You are disturbing. Why you are carrying all the things from home into the church?" వచ్చిన ఆవిడ ఆటోలో నుంచి ఇంట్లో ఉండే సామాన్లన్నీ దబర్లు గిబర్లు మొత్తం వేసుకొని వచ్చేసింది చర్చిలోకి. పాస్టర్ గారు చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఆరాధన అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంది. పాస్టర్ గారికి కోపం వచ్చేసింది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? ఇంట్లో ఉండే సామాన్లన్నీ ఎత్తుకొచ్చేసి ఏంటి, ఆరాధన జరుగుతూ ఉండేది నీకు కనబడడం లేదా అని అడిగాడు. So the pastor looked at the pastor and said, "Pastor garu, మీరు ఇక్కడ చూసిన ఒక దేవదూతలాగే ఉండు. You are like an angel here. How loving you are. So I felt that we should live here in the church." And she showed her face. In the morning he gave a slap and the mark was there. ఇప్పుడు పాస్టర్ గారు ఆ మాట అడగడంతోనే పాస్టర్ గారు చెప్పారంట, పాస్టర్ గారు మనం ఇక్కడే ఉందామండి, చర్చిలోనే ఉన్నాం. ఎందుకంటే చర్చిలో మీ అంత ప్రేమ కలిగినోడు ఎవరు లేరండి. You are like a angel. దేవుని దూత ఎట్లున్నాడో అట్టున్నావు నువ్వు చర్చిలోకి వచ్చేటప్పటికే. ఇంట్లో ప్రేమ, ఎంత ప్రేమ చూపిస్తున్నావు, ఇంట్లో ఆ ప్రేమ లేదు. చూడు పొద్దున్న ఏం చేసావు నువ్వు నన్ను అని చెంప చూపింది. బాసిపోయింది చెంప. పొద్దున్న కొట్టినాడు పాస్టర్ గారు. Before the service there was an argument with the pastor and pastor. He gave one slap on her face. The mark was still there, and in the church he was talking about love, and the wife felt that he is a devil at home. Here in the church he is an angel, so we should live here with an angel. ఇప్పుడు ఉదయాన్నే పాస్టర్ గారు చర్చికి వచ్చేటప్పుడు ఇంట్లో భార్యాభర్తల మధ్యలో ఏదో వాదన జరిగింది. పాస్టర్ గారికి కోపం వచ్చి లాగి చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. పాస్టర్ చెంప వాసిపోయింది. చర్చిలోకి వచ్చిన తర్వాత వాక్యం ఏముంది? ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రేమ గురించి మాట్లాడడం చూసిన పాస్టర్కి అసలు మా ఆయన ఇంట్లో ఏమో దెయ్యంలాగా ఉన్నాడు, చర్చిలో చూస్తే దేవదూతలాగా ఉన్నాడు, అదేదో పోయి ఆ చర్చిలోనే బతికితే పోద్ది కదా, మా ఆయన్ని ఎప్పుడు దేవదూతలాగే చూసుకోవచ్చు అని అనుకొని చర్చిలోకి వచ్చేసిందంట మొత్తం సామాన్ వేసుకొని. We face the reality. Even I argue with my wife, even today. I mean, not today. I'm talking about even at this age. I disagree with my wife. Sometimes I argue, man, and my wife say that you don't have to shout at me. My wife voice, I cannot help it. My wife always say, you can never speak a secret without others hearing. I cannot speak a secret.
When I speak loud. So she always keep calm. Reduce your volume, she says, but I speak loud. ఇప్పుడు అయ్యగారు ఈ వయసులో కూడా మా మధ్యలో వాదాలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో. ఈరోజు కాదు, ఈ వయసులో కూడా ఈ వయసులో కూడా వాదాలు జరుగుతూ ఉంటాయి. అమ్మగారు అంటూ ఉంటారు, రహస్యం మాట్లాడడం నీ వల్ల కానే కాదు అని అంటారు. ఎందుకంటే నేనేం మాట్లాడినా పెద్దగా మాట్లాడతా, అందరికి వినబడుతుంది, గొంతు పెద్దది, మనకు సీక్రెట్లు మన వల్ల కావు అని చెప్తుంటే, తగ్గించు, కొంచెం సౌండ్ తగ్గించి మాట్లాడు అని అంటది. అది మన వల్ల అయ్యే పని కాదు. So, this is a truth. There are disagreements as we live together. We may not agree on all issues. We have different opinions. Many times, how we've been raised, the background of our life before marriage, all play a part on our attitude, on our behaviors. That's quite natural. మనం ఈ లోకంలో ఉన్నటువంటి కాలంలో వివాదాలు, ఒకరితో ఒకరు వాదించుకోవడం, ఇవన్నీ కూడా సహజమైనటువంటి పరిణామాలే. ఇవి అతీతమైనటువంటి విషయాలు కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. I don't think that there is anything like perfect marriage. భూలోకంలో పరిపూర్ణమైన వివాహం అని చెప్పుకోవడానికి ఏది ఉండదని నేను అనుకుంటాను. If anybody says that there is no problem in my marriage, oh, we love each other, we live together so happily, we are married together to live happily forever, there is no such perfect marriage. ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఎవరైనా సరే భార్యాభర్తలు వచ్చి, మా అంత సంతోషంగా ఎవరు బతకట్లేదు, ఇప్పటిదాకా మేము తగ్గులే వేసుకోలేదు, ఒక్క మాట కూడా నన్ను అనింది లేదు, నేను ఆయన ఒక మాట అనింది లేదు అనే భార్యాభర్తలు ఎవరన్నా ఉంటారా అంటే అది అబద్ధం. Either they are telling a lie, or one partner is deaf, blind and dumb. ఈ విషయంలో వాళ్ళు మనకు అబద్ధం అన్నా చెప్తుండాలి. ఆ భార్యాభర్తలు, మేమిద్దరం ఇంతవరకు ఒక్క మాట కూడా అనుకోలేదండి అని అంటే వాళ్ళు అబద్ధం అన్నా చెప్తుండాలి. లేకపోతే భార్య భర్త ఎవరో ఒకరు Blind, గుడ్డోడు, మోగోడు, చెవిటోడు అయి ఉండాలి. one partner should be blind, deaf and dumb. ఒక జీవిత Then you have భాగస్వామి, a perfect marriage. భర్త భార్య ఇళ్లలో ఎవరో ఒకరు గుడ్డి, మోగ, చెవుడు ఉండేవాళ్ళు అయితేనే గొడవలు రాకుండా ఉంటాయి. Every marriage there are problems. We are here, have to deal with those and make our marriages better each day. Growing together in the Lord, loving, growing in our love for each other, growing in our love toward God together. మనము పరిపూర్ణమైనటువంటి వివాహాలను ఇక్కడ చూడలేం ప్రియులారా. కానీ వివాహాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకరితో ఒకరు మనం అనుబంధం విషయంలో ఎంత సాన్నిహిత్యం కలిగి ఉండాలో అంత సాన్నిహిత్యం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఒకరినొకరు ప్రేమించేటువంటి విషయంలో మునుపటి కంటే అధికమైనటువంటి ప్రేమను కనపరిచేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇలా మన ప్రయత్నం మాత్రమే పరిపూర్ణత వైపునకి నడుస్తూ ఉంటుంది, కానీ పరిపూర్ణతను సాధించడం కష్టం. If you are here and you think that your relationship with your wife is getting worse and worse, your hearts been separated too far beyond any reconciliation, let me tell you, there is hope. You can bring your hearts back if you both strive toward that goal. There is still hope. ప్రియమైన వారలారా, ఇక్కడ ఉన్నటువంటి వారిలో భార్యాభర్తలు ఎవరికైనా సరే ఎడబాటు ఉన్నట్లయితే, సన్నిహితంగా మెలగలేకపోతూ ఉన్నట్లయితే,
ఇంక మేము కలవడం జరిగే పని కాదండి అనే పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పటికీ కూడా ఒక అవకాశం ఉంది. మీరిద్దరూ మేము కలిసి ఉండాలి అనేటువంటి ఒక మనసుతో ఉంటే సాధ్యమవుతుంది ప్రియులారా. And we are going to look into some of those things. వాటిలో కొన్ని విషయాలను ఇప్పుడు మనం నేర్చుకోబోతూ In ఉన్నాం. the last time we looked at what the Bible say about marriage. What does the Bible say about marriage? గతసారి మనం చూసాము పరిశుద్ధ గ్రంథము వివాహాన్ని గురించి ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం చూసాం And గతసారి. we will run through that. Marriage is not man's invention, it is God's institution. వివాహం అనేది మానవుని యొక్క ప్రయత్నం కాదు, దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ. It is the Lord's holy institution. అది దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ వ్యవస్థ. It is honorable in all. అన్ని విషయాల కంటే కూడా ఘనమైన వ్యవస్థ. So marriage is not man's invention, it is God's institution. The first point. మొదటగా మనం నేర్చుకున్నది వివాహం అనేటువంటిది మానవుడు కనుగొన్నటువంటి బాంధవ్యం కాదు, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. Number two, it is God's, it's a covenant relationship that God has established. It is a covenant relationship between husband and wife. భార్యాభర్తల మధ్య దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధన బంధము వివాహము. And God is the witness to that covenant. దేవుడే ఆ బంధానికి లేకపోతే ఆ నిబంధనకు సాక్షి అయి ఉన్నాడు. When you take that vow as husband and wife, God heard it, the congregation heard it. మీరు పెళ్లి ప్రమాణాలు చేసుకునేటప్పుడు మీ ప్రమాణాన్ని దేవుడు విన్నాడు, సంఘం కూడా వినింది. The third point that we looked at, it's a permanent union between a man and a woman. ఒక స్త్రీ పురుషుల మధ్యలో ఏర్పరచబడినటువంటి శాశ్వతమైన అనుబంధం వివాహం అంటే. They two have become one flesh to live together till death parts them. వాళ్ళిద్దరికీ కూడా ఒకే అనుబంధం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఒకరినొకరు ఎడబాయలేనటువంటి బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశారు, శాశ్వతమైన బంధం. They both have become one. There is a physical union, there is an emotional union, there is a spiritual union that happens. వాళ్ళు ఏక శరీరమై ఉన్నారు అని చెప్పేటువంటి ఆ మాటలో మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి శారీరకంగాను, రెండవది మానసికంగాను, మూడవది ఆత్మీయంగాను వాళ్ళు ఒక్కటైనారు అని అర్థం. The fourth thing that we looked at last time, it is a companionship. నాలుగవదిగా మనం గమనించాము గతసారి, వివాహం అనేటువంటిది సహచర్యము కొరకు. Wife is a companion for the husband. She is a partner. She is a helper. భార్య భర్తకు సహచారిణి, ఆమె సహకారిగా ఉండాలి, భాగస్వామిగా ఉండాలి. So it is a companionship. The husband needs his wife. The wife needs her husband. They భర్త need each other. భార్యాభర్తల మధ్యలో అనుబంధం ఒక సహచర్యం. అంటే భర్తకి భార్య అవసరం, భార్యకి భర్త అవసరం, రెండు ఉన్నాయి. So it is a companionship. కాబట్టి ఇది సహచర్యము అని మనం The చెప్పొచ్చు. fifth thing that we looked at is, in marriage, God seeks godly offspring. Procreation is one of the purposes of marriage. ఐదవదిగా మనం చూస్తూ ఉన్నాం, వివాహం అనేటువంటిది దైవ భయము గల సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. The sixth thing that we looked at, God hates divorce. ఆరవదిగా మనం చూసాం, దేవునికి విడాకులంటే అసహ్యము. And we are not going to look at all the scriptures. మనం వాటన్నిటి వచనాల్లోకి వెళ్ళట్లేదు, పోయినసారి చూసాం కదా వాటిని ఊరికే Then we looked at the tips for a triumphant marriage. What are the things that we need to be careful about to make our marriage
a triumphant marriage, a joyful marriage. మన వివాహాన్ని విజయవంతమైనటువంటి వివాహంగాను ఆనందకరమైన వివాహంగాను మార్చుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. The first thing that we looked at was we have to put God first in our life, in our marriage. The husband and wife should put God first in their life. Their relationship to God matters the most. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధానికి మొట్టమొదటి అనుబంధం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. భార్య భర్త ఇద్దరి ప్రాధాన్యత దేవుడికే ప్రథమ స్థానం ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. If their relationship to each other, between the husband and wife, the horizontal relationship, if that relationship has to be strong, first of all, both of them together have a vertical relationship with God, putting God first in everything. ప్రియమైనటువంటి వాళ్ళారా, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అనుబంధము సాన్నిహిత్యముగాను దృఢముగాను ఉండాలి అంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ దేవునితో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధము కలిగిన వాళ్ళై ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధము కూడా దృఢముగా ఉంటుంది. If my wife and I are together in marriage after 44 years of relationship, it is because together we put God first in our life. That's why we are together even today. Not because of what we are to each other in our relationship. It is the love of God that binds us together in this relationship. It is like the Fevicol that has God's love, the relationship with Him has bonded us together like the Fevicol bond together two planks or two wooden pieces. ప్రియమైనటువంటి వాళ్ళారా, 44 సంవత్సరాలుగా నేను నా సతీమణి ఇద్దరము కలిసి బ్రతకగలుగుతూ ఉన్నాము వివాహ జీవితంలో. అంటే అందుకు కారణం మేమిద్దరము ఒకరి ఎడల ఒకరము అపారమైన ప్రేమ చూపించేసుకున్నాం కాబట్టే మేము దృఢంగా ఉన్నాం వివాహ జీవితంలో అని కాదు. మా ఇద్దరికి దేవుని మీద ఉండబడినటువంటి అపారమైనటువంటి ప్రేమ మమ్మల్ని బంధించి ఉంచింది. 2 చెక్కలను తీసుకొని ఫెవికాల్ వేసి అతికిస్తే ఎలాగైతే మేము దృఢంగా అతుక్కున్నామో అలాగునే దేవుని యొక్క ప్రేమ, దేవునితో మాకున్నటువంటి అనుబంధం మమ్మల్ని కలిపి ఉంచింది ఇన్ని సంవత్సరాలు. There were times we argued so vehemently each other. I spoke in my loud voice, shouted at her, spoke words that should not have been spoken. కొన్నిసార్లు నేను ఎక్కువ శబ్దంతో బిగ్గరగా, not once, a few times. ఒకసారి కొన్నిసార్లు, ఒకసారి కాదు కొన్నిసార్లు నేను బిగ్గరగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, గట్టిగా అరిచిన సందర్భాలు, మాట్లాడకూడనటువంటి కొన్ని పదాలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. Not vulgar words. అట్టని బూతు మాటలు కాదు, still words spoken in anger. కోపంతో మాట్లాడేటువంటి కొన్ని మాటలు ఉంటాయి. Then before we go to bed, we pray together. Both of us would sit before I start prayer, ask forgiveness to each other. It happened recently also. We don't want Satan to be victorious over us. We ask forgiveness before we pray together. I would say this, and I'm not ashamed to say this, because you want to know that you may think that, some of you look at us as motherly figures. Some of you call us daddy, mummy. You think that their marriage is perfect. Our marriage is not perfect.
but we are still striving to make it perfect. There are imperfections. We deal with it. So, my wife, she was taking a bath and she walked into the room. I already had my bath and I was sitting in a chair. Only after that I do whatever. I wait for her to come. And it was time. So she was coming. I'm not ashamed to say this. And I'm encouraging you to do this. And I was the one who hurt her so much. Speaking something so harsh actually. So I went and hugged my wife. And I said, forgive me. ప్రియులరా, కొన్నిసార్లు కఠినంగా మాట్లాడినప్పుడు ఆ కఠినమైనటువంటి పదాలు తీసుకోవడానికి అవతల వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అందుకని అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచనతో మేము ప్రతి రాత్రి కూడా Look at us as fatherly figure. They think that we are perfect. అపవాదికి మేము చోటు ఇవ్వకూడదని ప్రతి రాత్రి కూడా ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో ఒకరెదురుగా ఒకరు కూర్చుంటాం. ఈ మధ్య కాలంలో కూడా జరిగినటువంటి సంఘటన మీకు చెప్తాను. ఒకరోజు ఇలాగే నేను కొంచెం గట్టిగా మాట్లాడాను, ఇబ్బందికరంగా మాట్లాడి ఉండొచ్చు. నేను స్నానం చేసుకొని సాయంత్రం ప్రార్థన చేసుకోవడానికి రెడీగా కూర్చున్నాను. అమ్మగారు కూడా స్నానం చేసుకొని రావడానికి వెళ్ళారు. ఆవిడ స్నానం చేసుకొచ్చారు. ప్రేయర్కి కూర్చోవడానికి ప్రిపేర్ అవుతూ ఉండే టైంలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నేను సిగ్గుపడడం లేదు ఈ మాట చెప్పడానికి. నన్ను మీరందరూ తండ్రిగాను ఆవిడని తల్లిగాను ఆత్మీయ తల్లిదండ్రులుగాను భావిస్తూ ఉంటారు కనుక నేను ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాను. They think that we have perfect marriage. మమ్మల్ని చూసిన తర్వాత అయ్యగారు అమ్మగారు వాళ్ళిద్దరు వివాహం చాలా అద్భుతం, చాలా పరిపూర్ణమైనటువంటి వివాహం అని అనుకుంటారు కదా. అందుకని దానిలో ఉండే striving to make our marriage perfect. అది పరిపూర్ణమైనది గాను ఆ వివాహం పరిపూర్ణంగా చేసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడానికి ఏం చేస్తామో నేను చెప్తూ ఉన్నాను. అమ్మగారు కూడా రెడీ అయ్యి వచ్చి ప్రేయర్కి కూర్చోడానికి అలా వెళ్తూ ఉంటే నేనే లేచాను. ముందు నేనే లేచి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని, అమ్మ ఇందాక మాట్లాడిన మాటలన్నింటినీ తప్పుగా అనుకోబాకు, కోపంలో ఏదో అరిచాను, ఒకవేళ నువ్వు బాధపడి ఉంటే క్షమించు అని చెప్పాను. Then we prayed together. After that, after we reconciled together, we prayed together that night. ఆ రోజు రాత్రి మేమిద్దరం కూర్చొని ఒకరితో ఒకరు ఈ విషయాలన్నీ చర్చించుకున్న తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత సమాధానం వస్తుంది, సమాధాన పడ్డాం. Why we are still together after 44 years of marriage? I'm trying to tell you that the very reason together we put God first. We want God to be the center of our marriage, the one who holds us together in this relationship. ఈ 44 సంవత్సరాల తర్వాత కూడా మా వివాహ బంధం ఇంత పటిష్టంగా ఉంది అంటే కారణం ఎవరంటే మేమిద్దరము కాదు, మేమిద్దరము నమ్ముకున్నటువంటి దేవుడు, ఆయన మీద మాకున్నటువంటి ప్రేమ, ఆయన ఎడల మాకున్నటువంటి విశ్వాసం మమ్మల్ని ఇద్దరిని అలాగే కలిపి ఉంచింది. ప్రియులారా, If God was not in the center of our marriage, if we had not put God first in our marriage, we would have been separated, we would have been divorced long time back. ఒకవేళ దేవుడు గనుక మా వివాహానికి కేంద్రంగా ఉండకపోతే, దేవుడు గనుక మా వివాహంలో ఉన్నాడని మేమిద్దరము భయభక్తులు కలిగి ఆయన వైపు చూసి ఉండకపోతే ఎప్పుడో చాలా రోజుల క్రితమే మేమిద్దరము విడిపోయి ఉండేటువంటి వాళ్ళం. But we are, even after 44 years, we are together because God bonds us together, keeps us together. He is the center of our marriage. We want to do things that are pleasing in His sight. We want His will to be done in our life more than what we want to do in our relationship. ఈ వివాహం ఇంత పటిష్టంగా ఉండాలనుకోవడానికి కారణం ఏంటంటే
మేము మా జీవితాల్లో దేవుడు ఏమైతే జరగాలని కోరుకుంటూ ఉన్నాడో దేవుని చిత్తాన్ని మా జీవితంలో జరిగించుకోవడానికి మేము ప్రయత్నం చేసావు గనుకనే ఈ వివాహం ఇంత బలంగా ఉంది. లేకపోతే మా కోసం మేము బ్రతికుంటే, మా జీవితము మా భవిష్యత్తు కోసం మేము బ్రతికుంటే ఇంతకాలం మా వివాహం ఇంత స్థిరంగా ఉండేది కాదు. Only God can keep you together. Only if God is not in your marriage is in serious danger. It is in serious danger. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు గనక మీ జీవితానికి, మీ వివాహ జీవితానికి కేంద్రంగా లేకపోతే, మీ వివాహ బంధం నిలబడడానికి దేవుడు కారణము కాదనే భావనతో మీరున్నట్లయితే మీ వివాహ బంధం ప్రమాదంలో ఉంది. జాగ్రత్త. The first face that Adam saw was God's face. The first face that Eve saw was God's face. మొట్టమొదట ఆదాము కళ్ళు తెరవగానే మొదట చూసింది దేవుని ముఖము. హవ్వ కళ్ళు తెరవగానే మొదట చూసింది దేవుని ముఖం. So in our relationship also, we have to see his face first. Seek his will, his plan, his purpose. Put God first in your life, in your marriage. కాబట్టి మనము కూడా మన వైవాహిక జీవితాన్ని దృఢంగా ఉంచుకోవడానికి మొదట మనం దేవుని ముఖం చూడడం అలవాటు చేసుకోవాలి. That is why prayer is so important. అందుకనే వివాహ జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. Together, husband and wife together should see the face of God every day. ప్రతిరోజు భార్య భర్త ఇరువురు కలిసి దేవుని ముఖ దర్శనం చేసేటువంటి వాళ్ళై ఉండాలి. Then you would love each other. Your wife's face will be beautiful. Your husband would be the handsome man. ఎప్పుడైతే మీరు దేవుని ముఖ దర్శనం చేస్తారో అప్పుడు మీ భార్యను చూసినప్పుడు మీ భార్య మీకు చాలా అందంగా కనబడుతుంది. అప్పుడు మీ భర్తను చూస్తే చాలా అందగాడిగా కనబడతాడు మీకు. Put God first. కాబట్టి వివాహంలో దేవునికి ప్రాధాన్యతనివ్వండి. Then we looked at the second, fulfill your responsibility in marriage with all diligence. కాబట్టి వివాహంలో రెండవదిగా మనం గమనించాం, వివాహంలో భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల జరిగించవలసినటువంటి ధర్మాలన్నిటినీ యథార్థంగా జరిగించాలి. And we have looked at all those responsibilities. I'm not going into that. దాని క్రింద మనం చాలా వివరాలు చూసేసాం కనుక వాటిని గురించి మనం లోతుల్లోకి వెళ్ళట్లేదు. Then the third thing to keep your marriage strong, there should be good communication between husband and wife. వివాహ బంధాన్ని పటిష్టంగా ఉంచుకోవాలంటే మూడవదిగా మనం గమనించాల్సింది భార్యాభర్తల మధ్యలో మంచి సంభాషణ జరగాలి. Some husbands talk to the people in the village all day long. But to the wife, he is so stingy. And the words that he would speak would not be spoken in love also. Few words, that also words, harsh words. No proper communication. భార్యాభర్తల మధ్యలో సరైనటువంటి సంభాషణ జరగదు కొంతమందిలో. ఊర్లో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఊర్లో ఉండే జనాలు అందరితో మాట్లాడతారు. భార్య దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే మాత్రం మాటల్లో పిసినారితనం చూపిస్తారు. మాటలు రావు. పోనీ 4 మాటలన్నా ప్రేమగా మాట్లాడతారా అంటే అవి కూడా కనబడవు. మాట్లాడినంతసేపు గొడవే తగువే. Some wives, they are chatterbox all the time, blah, 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 blah. That's how they are. To the neighbors. Akadagare. Yakadagare. All the time. But with the husband, no conversation, no communication. కొంతమంది స్త్రీలు ఉంటారు, భార్యలు. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిని అడిగితే ఆమంత మాటకారి ఊరు లేరంటారు. మొగుడిని అడిగితే నాతో మాట్లాడే ఎరగనంటాడు. అది వాళ్ళ పరిస్థితి. I told you about these shutters. You know that I have used it many times. The shops that has shutter. In the morning, the shop owner comes with a boy who cleans
open the locks, push it, it goes up without any difficulty. It's open. నేను ఎప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉంటాను. షాపులు ఉన్నాయి కదా, షాపులకి షట్టర్లు ఉంటాయి. షట్టర్ తెరిచేటప్పుడు షాప్లో పనిచేసే కుర్రోడు వచ్చి ఉదయాన్నే షాప్లో పనిచేసే కుర్రోడు వచ్చి ఉదయాన్నే షట్టర్ లాక్ ఓపెన్ చేసి ఊరికే అటు నెడితే పైకి వెళ్ళిపోద్ది, షట్టర్ సులభంగా వెళ్ళిపోద్ది. But in the night, at 9 o'clock or 10 o'clock to close it, two boys have to jump and pull it down if it had to be closed. కానీ రాత్రి 9 గంటలకో 10 గంటలకో షాప్ మూసేసేటప్పుడు చూడాలి, ఒకరు లాగితే రాదు, అది ఇద్దరు ముగ్గురు పట్టుకొని దాని మీద ఊగులాడి కింద దాకా లాగి అట్లా తాళం పెడితే కానీ నిలవదు, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటుంది అన్నమాట. Some sisters are like this. In the morning, it opens so easily. అది మళ్ళీ క్లోజ్ అవ్వాలన్నా అయ్యా చెయ్యి దమాన్ ఒకటి పెట్టినా ఇది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది సహోదరులు సిస్టర్స్ ఇలాగే ఉంటారు. పొద్దున్నే నోరు తెరవమంటే ఈజీగా తెరిచేస్తారు. రాత్రి ముయ్యడం ఎంత కష్టం అంటే షట్టర్ను మూసినంత కష్టం. ఇంట్లో ఉండే పెద్ద ఆయన లాగి ఒకటి వేస్తే కానీ అది మూతపడదు. గుడ్ కమ్యూనికేషన్, మంచి సంభాషణ జరగాలి. If your marriage has to be strong, there should be heart-to-heart talk. Don't censor everything and tell your wife or your husband. కొంతమంది అట్లాగవే సెన్సర్షిప్ సినిమాకి అన్నీ ఉండు, కొన్ని భాగము కట్ చేస్తావు సిస్టర్. Some wives are like this. They censor it and tell husband what is needed. Husband also does heart-to-heart talk. భార్యాభర్తల మధ్యలో మనసుతో మనసు మాట్లాడుకున్నట్లు ఉండాలి. కొంతమంది అట్లా చేయరు, వాళ్ళు చెప్పాలనుకున్నదే చెప్తారు. జరిగిన ఇన్సిడెంట్ చాలా పెద్దంటే వాళ్ళకు అవసరమైంది, వాళ్ళకు ఉపయోగపడేది మాత్రమే చెప్తారు, మిగతాదంతా సెన్సార్లో ఎగిరిపోద్ది. సినిమాకి సెన్సార్ బోర్డు ఉంటుంది కదా, అవసరం లేని విషయాలు ఇవి చూడకూడదు జనాలు అనుకున్నాయన్నీ తీసేస్తారు. భార్య కూడా భర్త నా జీవితంలో ఏమేమి కనబడకూడదు అనుకుంటాడో అవన్నిటినీ కట్ చేసేసి తనకు అవసరమైన అన్నిటినీ అతికించి ఒక సినిమా చూపిస్తుంది. That is why the problem happens. అందుకనే సమస్యలు. You saw that woman in Nellore town and you talk to her and you try not to tell your wife about it. You come home, already someone that was her friend saw you talking to that woman. She already reported it in the village. You come home, you never say anything. Maybe 10 minutes, 15 minutes while waiting for the bus. It was probably a very innocent talk. Because you censored it, you come home, you never tell. Then your wife asks, ఏ పని నీ అక్కడే ఆ అమ్మతో నీకేం పని, అరగంట నీ మాట్లాడిన ఏంది మాట్లాడావు, గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతాను. ఇప్పుడు నువ్వేమో నెల్లూరుకి వెళ్ళావు, నెల్లూరుకి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళు కనబడి ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు కనబడి ఉంటారు, పలకరించి ఉంటారు, మాట్లాడుంటాం, బాగున్నారా అని పలకరించుకుంటాం, మాట్లాడుకుంటాం, ఇంటికి వచ్చేస్తాం. మామూలుగానే మాట్లాడుకున్నాం, అందులో పెద్ద సీక్రెట్లు ఏమి లేవు, విశేషాలు ఏమి లేవు. కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుండే ఆమె ఈ విషయాన్ని పక్కింట్లో ఒక అక్క చూసుంటుంది. ఆ అక్కకి ఏం పనిలే, నేరుగా వచ్చేస్తుంది భార్య కాడికి. మీ ఆయన పలానా ఆయనతో ఆడ మాట్లాడుతున్నాడు, నేను చూసినాను, అమ్మో ఎంత మాట్లాడుకుంటున్నారు అని చెప్పేస్తుంది. వచ్చేటప్పటికి భార్య వెయిటింగ్లో ఉంటుంది, ఈయన చెప్తాడా లేదా చూద్దాము అని. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఇంకా ఆగలేరు మనసు. ఏమి ఆడెవరితో మాట్లాడుతున్నావంటున్నా, గంటలు మాట్లాడుతున్నావంటున్నా, ఏం సంగతే అని అడుగుతారు. Maybe they both accidentally at the same time went to Reliance Smart. It was not planned at all. Accidentally it happened. And there you talk. And the news came. మీ ఆయన ఒక అమ్మతో స్మార్ట్ రిలయన్స్ లోపలికి పోతాను మేము చూసాం, అదే చాలు. అనుకోకుండా యాదృచ్ఛికంగా మీరు రిలయన్స్కి వెళ్తారు, నాకు తెలీదు, ఆమె రిలయన్స్కి వెళ్తుందని మీకు తెలీదు.
ఇద్దరు షాపింగ్కి పోయినారు, అక్కడ కలుసుకున్నారు, పలకరించుకున్నారు, కనపడ్డారు కాబట్టి మాట్లాడుకున్నారు. అనుకోకుండా మీరు కలిసి మాట్లాడుకుంటుండే టైంలో మీ ఊరా ముఖం కూడా అనుకోకుండా వచ్చి మిమ్మల్ని చూసింది. చూసినాక గమ్ముకుంటుంది అంటే ఉండదు, నేరుగా సమాచారం తీసుకొచ్చి ఇంట్లో చెప్తుంది. ఇంక రిలయన్స్ ఇంట్లోనే. The wife would wait to see whether he would tell her or not. When he wouldn't tell, she would raise this issue. And she had all the suspicion. If he would have told her, I saw this woman there, it's finished. It's over actually. It won't lead to any other arguments or discord. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఏదో మాటల సందర్భంలో మాట్లాడుతూ, అమ్మ పలానా వాళ్ళు రిలయన్స్లో కనబడ్డారు, మాట్లాడారు, ఇదిగో పలానా విషయం మాట్లాడారు, బాగున్నారా అని అడిగారు, బాగున్నారా అని అడిగాను, నిన్ను కూడా అడిగారు అని ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది అక్కడ సమస్య. ఈయన చెప్పేదాకా ఆమె ఆగలేదు, వెయిటింగ్. ఎందుకంటే ముందుగా మనకు తెలిసిపోయింది కదా మ్యాటరు, ఎప్పుడు చెప్తాడు, అసలు ఈ మనిషి చెప్తాడా లేదా, ఇదే ఆలోచనతో ఉంటూ ఆమె అడిగే లోపల మనం చెప్పలేకపోతే మొదలవుతుంది. ఏంది కనబడ్డారంటే, మాట్లాడుతున్నారంటే, ఏం సంగతి అని మొదలెడతారు. The same with the wives also. అట్లాగే భార్యలు కూడా. If you have talked, tell your husband. And even with the phone conversation, if somebody calls you, if it is, I'm talking about the wives. If somebody, a man calls, a male voice, put it on speakerphone. Don't take the phone and run away from the husband to talk under the shade of a tree. Be there, take the phone and talk to him. Same with the husband also. Put it, if it is a woman who calls, put the call on speakerphone and talk to him. The problem is solved there. But if you take the phone and go and stand, it raises suspicion. Unnecessarily, you are causing a problem, raising. Because there is no proper communication. ప్రియమైనటువంటి వాళ్ళారా, స్త్రీలు ఫోన్లో మాట్లాడుతూ ఉండే టైంలో ఎవరో పురుషులు, స్త్రీకి ఫోన్ వచ్చింది, వినబడుతూ ఉంది పక్కన ఉండేటువంటి వాళ్ళకి, ఎవరో మగాళ్ళు చేశారని చేస్తే ఏముంది, ఒక స్పీకర్ ఆన్ చేసేసి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీ భర్తకి తెలిసేటట్లుగా మాట్లాడేస్తే సమస్య ఉండదు. కానీ వాళ్ళకి తెలియకూడదు భర్తకి అన్నట్లుగా ఫోన్ ఎత్తుకొని పోయి భర్తకి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో చెట్టు కింద నిలబడుకొని మాట్లాడుకుంటా అని వింటా ఉంటే అనుమానం పెరిగిపోద్ది. With both the husband and wife, they have to be very careful. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Don't try to keep secrets. రహస్యాలు ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయబాకండి. Share your feelings, emotions freely to your husband or to your wife. మీలో ఉండబడినటువంటి భావోద్వేగాలని భార్యాభర్తలు ఇరువురు ఒకరితో ఒకరు పంచుకోవడాన్ని అలవాటు చేసుకోండి. Good communication keep your relationship strong. మంచి సంభాషణ అనేటువంటిది మీ యొక్క బంధాన్ని దృఢపరుస్తుంది. The fourth thing, there should be honesty and transparency in our relationship. There shouldn't be anything that is dubious and shady in our relationship. మన యొక్క బంధవ్యం విషయంలో యథార్థత ఉండాలి, పారదర్శకత ఉండాలి, దాపరికం అనేటువంటిది ఉండకుండా ఉండాలి. And the fifth thing to keep our relationship strong, we have to resolve conflicts, willingness to forgive each other. The earlier you solve a conflict, the better it is. The longer you wait, the problem would become worse and worse. మీ యొక్క వివాహ బంధాన్ని వివాదాలు ఏర్పడినప్పుడు ఆ వివాదాలని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించుకోవాలి. సమయం అధికమవుతున్న కొలది వివాదం ఎక్కువ అవుతూనే ఉంటుంది, సమస్యను పరిష్కరించడం కష్టతరం అయిపోతుంది. That is why Jesus said, if you have something against another person, or if you have done something wrong, or if you have sinned against another person, before the sunset, reconcile. If you go to bed with that problem, you are nurturing, you are watering
that problem, putting the fertilizer, the problem gets worse, worse, worse. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటాడు, మీ మధ్యలో ఏదైనా వివాదం జరిగితే, గొడవలు ఏర్పడితే పొద్దున వస్తే రాత్రి లోపల ఏమైపోవాలంటది ముగిసిపో. రాత్రి అలాగే ఆ వివాదంతోనే మనసులో పెట్టుకొని నిద్రపోయినారనుకోండి, మీరేం చేస్తున్నారంటే తగుకి నీళ్లు పోసి ఎరువులేసి పెంచుతున్నారు. The problem becomes too big, and it is difficult to resolve that conflict. Once it has become a serious problem, it takes lot of time, lot of effort to resolve it. వివాదాన్ని తొందరగా పరిష్కరించుకోకుండా మనం వేచి ఉండి సమయాన్ని ఎక్కువ వృధా చేసుకుంటే సమస్య తీవ్రతరం అవుతుంది. కొన్నిసార్లు పరిష్కరించలేనంత కష్టతరంగా కూడా మారుతుంది. You know, I am thankful to God that my wife and I, we prayed together every night before we go to bed. Because we have to approach the throne of God. I know have some conflict. We cannot pray together. So because we have this family prayer, just to say, Lord, know that this is the time I have to reconcile. This is the time I have to ask her the forgiveness for the words I spoke. So then we that's a beautiful thing. I think we all do that. నేను దేవుని ఘన విషయం ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి